సో నేను మీకు ఇప్పుడు ఎలా వాకింగ్ చేయాలి, ఏ ఏ ప్రాబ్లమ్కి అని చెప్తాను. బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, బ్యాక్ పెయిన్కి ఎలా, నీ పెయిన్కి ఎలా, వెయిట్ లాస్కి, బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఎలా, ఇవన్నీ నేను ఇప్పుడు మీకు చెప్తాను. హార్మోన్స్కి అన్నిటికీ సరిగ్గా చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ గడ్డి ఉంది చూసారా, మీరు రెగ్యులర్ 1 అవర్ వాకింగ్ తర్వాత లేదా 1 అవర్ వాకింగ్లోనే ఇంక్లూడ్ చేసుకున్నా సరే, గడ్డి మీద అట్లీస్ట్ 15 నిమిషాలు కనుక మనం డైలీ వాకింగ్ చేసినట్టు అవుతే మీకు ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్స్ ఉంటాయి. మనకి ఇమ్మీడియట్ మూడ్ క్వాలిటీ డిఫరెన్స్ అయిపోతుంది. అంటే ఈ వెదర్లో ఇంకా మీరు వాకింగ్ చేశారనుకోండి, చాలా హ్యాపీ అనిపిస్తుంది మనకి, ఎంత స్ట్రెస్ ఉన్నా సరే. అండ్ పాదాల నొప్పులు, వెరికోస్ వీన్స్ అని, మోకాళ్ళకి, బ్యాక్ పెయిన్కి చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా, అవన్నిటికీ కూడా ఒక 15 మినిట్స్ ఇలా గడ్డి మీద వాకింగ్ చేయడం వల్ల చాలా మంచిది, బెనిఫిషియల్, ఎక్కువ నిద్ర కూడా చాలా బాగా పడుతుంది. సో మీరు ఒక 15 మినిట్స్ ఇలా చెప్పులు లేకుండా, దీన్ని ఎర్తింగ్ ఆర్ గ్రౌండింగ్ అంటారు. సో చెప్పులు లేకుండా ఒక 15 మినిట్స్ వాక్ తీసుకోండి. ఇంకొకటి బ్యాక్ పెయిన్కి ఎలా చేయాలి అనిందంటే, మీరు రెగ్యులర్గా 1 అవర్ వాకింగ్ చేస్తారు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డే అంతా కలిపి 2 అవర్స్ వాకింగ్ వస్తుంది అనుకోండి, ఒకేసారి చేయకండి. అంటే ఒకేసారి మీరు ఒక గంట, గంటన్నర అలా చేయకండి. డే అంతా కలిపితే 1 అవర్, డే అంతా కలిపితే ఒక 2 అవర్స్ అలా వచ్చేలాగా చూసుకోండి. అప్పుడు మీకు బ్యాక్కి ఇబ్బంది అవ్వదు. వెయిట్ లాస్కి ఎలా చేయాలి వాకింగ్, ఇప్పుడు మీరు రోజంతా కలిపి దాంతోపాటు తిన్న వెంటనే కూడా వాకింగ్ వెళ్ళాలి. మీరు స్పీడ్గా చేశారనుకోండి వాకింగ్, బాడీ అంతా అవ్వాల్సిన సర్క్యులేషన్ పొట్ట సైడ్ ఎక్కువ, పొట్ట ఎక్కువ అవుతుంది, మనకి బ్లోటింగ్ ఎక్కువ అవుతుంది. సో స్లో వాకింగ్ తీసుకోవాలి, చాలా జాగ్రత్తగా చిన్న అడుగులతో ఒక 15 మినిట్స్ వాకింగ్ చేశారనుకోండి. తిన్న తర్వాత శత్పావ్లి అంటారు దాన్ని ఆయుర్వేదలో, దాంతో వెయిట్ లాస్ అవ్వడానికి, బెల్లీ ఫ్యాట్ కరగడానికి కూడా చాలా చాలా మంచిది. మోకాళ్ళ నొప్పులకేమో రివర్స్ వాకింగ్ తీసుకోండి. రివర్స్ వాకింగ్ అంటే ఏంటి, ఇలా వెనకాల సైడ్ నడవడం, ఇలా వెనకాలకి నడవండి. ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు కొంచెం చూసుకోండి ఎక్కడ నడుస్తున్నారో, వెనకాల ఇంకొచ్చుకోకుండా అలా నడవండి. మీకు మోకాళ్ళ నొప్పులో చూడండి, మీకు ఒక 10 డేస్ 15 డేస్లోనే చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీరు రివర్స్ వాకింగ్ స్టార్ట్ చేశాక. సో చూసారు కదా వాకింగ్కి ఎన్ని ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్స్ ఉంటాయో. సో మీరు వాకింగ్ చేసే ముందు నేను మీకు చాలా స్ట్రెచెస్ నేర్పించాను కదా, సో చిన్న చిన్న స్ట్రెచెస్ చేసుకుని ఒక 1 అవర్ వాకింగ్ అయినా సరే వెళ్ళండి. చాలామంది ఏం మిస్టేక్ చేస్తారంటే వాకింగ్ వెళ్ళేటప్పుడు చాలా స్పీడ్గా చేయడము, లేకపోతే ఆ స్పీడ్ చేసే విధానం కూడా ఇలా ఏదో లాగా చేస్తుంటారు. అలా చేయకండి, కొంచెం కాన్సన్ట్రేట్ తీసుకొని, కొంచెం బాడీని అంతా ఓవరాల్ స్ట్రైట్ పెట్టుకొని మీరు ప్రాపర్ వాకింగ్ ఇలా తీసుకోండి. అప్పుడు మనకి ఇంకా ఇంకా బెనిఫిషియల్. సో చూసారు కదండి, డైలీ మనం చేసేదే. ఇప్పుడంటే ఇలా వీడియోలు తీయాల్సి వస్తుంది వాకింగ్ గురించి, కానీ మనం ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా తప్పకుండా ఇక్కడ నుంచి, ఇంట్లో నుంచి ఏది తెచ్చుకోవాలన్నా, ఏం కావాలన్నా చాలా వాకింగ్ చేసేవాళ్ళం, ఎవరమైనా చిన్న నుంచి పెద్దవారికి. ఇప్పుడు అలా కాదు, ఎవ్రీథింగ్ అంతా మనకు చాలా ఈజీ అయిపోయింది కాబట్టి నడవాల్సిన అవసరం రాట్లా. సో స్పెషల్గా అయినా టైం తీసుకుని నడవాల్సిందే. మీరు దీనికి నడవడానికి టైం లేదన్నారనుకోండి, రేపు హాస్పిటళ్ళల్లో మీరు ఎన్ని రోజులు గడిచినా సరిపో. సో వాకింగ్ అనేది ఇంకా వెరీ బేసిక్, ఇది ఇంకొక ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ కూడా కాదు, ఇంక ఇది ఇట్స్ అ వెరీ బేసిక్. మనం తినడం, పడుకోవడం ఎలానో వాకింగ్ ఎలా. సో డైలీ మీకున్న టైంలోనే ప్రాపర్ ఒక 15 మినిట్స్ మినిమం యోగా ఇంక్లూడ్ చేయండి. ఒక 1 అవర్ తప్పకుండా డే అంతా కలిపినా సరే మినిమం 1 అవర్ వాకింగ్ వచ్చేలా చూడండి. మీరే చూస్తారు ఎంత హెల్త్ బెనిఫిట్స్ వస్తున్నాయని.